మాది ముంగనాపల్లి గ్రామం డెంకాడ మండలం విజయనగరం జిల్లా అండి. మేము గత 16 సంవత్సరాల నుండి భవానీ మాల వేస్తున్నాం. కానీ ఎక్కడ మాల టైం వచ్చేటప్పటికి ఎక్కడ సాల ఉందా, లేకపోతే గుడి ఉందా, లేకపోతే ఎవరి ఇల్లు ఉందా అని అందరినీ అడిగి అడిగి వేసుకుంటాను. చాలామంది వేస్తారు మా దగ్గర. కావున మేము ఒక దేశపెట్టం ఎప్పుడైనా భవానీ పీఠం కడదాం, మినిమం ఒక 100 మంది వరకు సరిపోయేటట్టు పీఠం కడదాం అని మనసులో అనుకున్నాం. కానీ 8 సంవత్సరాల నుండి అనుకుంటున్నాం. అలాగన కడదాం అంటే తల్లి ఆశీస్సులు మాకు దొరకలేదు. ఈ సంవత్సరానికి అందే కాబట్టి ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము. మళ్ళీ రేపు కార్తీక మాసం అయ్యేటప్పుడు మాల వేసేటప్పటికి నా దగ్గర ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాలు ఎవరైనా ప్రజలు మా దగ్గరికి వచ్చి మాల వేసుకుంటే సౌఖ్యం శుభ్రంగా ఉంటుంది. పీఠం కూడా కట్టేసి ఆ రోజుకి మేము పీఠం శంకుస్థాపన గృహప్రవేశం అయిపోతుంది. మాల వేసేటప్పటికి చిన్నలు పెద్దలు ఎవరైనా వచ్చి మా పీఠం దగ్గరికి వచ్చి, కాకపోతే కండిషన్ ఏంటంటే మా దగ్గర ఒకడు అందరూ ఎలాగుండాలి కానీ ఒకడు తప్పు చేశాడంటే బయట తోచేస్తాం. ఫస్ట్ అండి మా కండిషన్ 16 సంవత్సరాలండి. ఇతను మా ఇద్దరం కలిసి 16 సంవత్సరాలు అండి వేస్తాను. ఇతని ఇంట్లో గత సంవత్సరం 3 సార్లు వేసాం, ఇంకొకరి ఇంట్లో 3 సార్లు వేసాం, కోవుల్లో ఒక 6 సార్లు వేసాం. అలాగే ఇంకెక్కడ అలాగే వేస్తాను. కానీ మేము అనుకున్నారు ఇద్దరు విను ఎలాగైనా పీఠం కట్టాలి అంటే మేము అనుకున్న జాగా అవ్వకంటే ఇక్కడ నది ఒడ్డున సింపావతి నది ఒడ్డున మా జాగా ఉంది. మా జాగాలో కట్టదామని నిర్ణయించుకున్నాం. అతను కూడా సహకారం అందించాడు. దీనికి ఎంత రాయి పడ్డదో అంత రాయి కూడా ఇక్కడికి మాకు సప్లై చేశారు. ఈరోజు కూడా ఇద్దరం కష్టపడి ఈ తల్లి ఒక్క గృహం నిర్మించాలనుకున్నాం. నిర్మిస్తాను. ఎవరైనా అంతేనా దాతలు చుట్టుపక్కల 4 గ్రామాల చుట్టుపక్కల విజయనగరం టు నాతవలస దగ్గర నుండి ఎవరైనా మాల వేయాలనుకుంటే నా దగ్గరికి ఇక్కడికి వచ్చేయవచ్చు. నా జాగాలో నేను సొంతంగా ఇక్కడ పీఠం కడతాను. కావున ఎవరైనా రావచ్చు. దానికి ఏమి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరైనా రావచ్చు, ఉండొచ్చు. ఈ 41 రోజు ఎవరో పేదోళ్ళు ఉన్నారనుకో, నాకు అవ్వదు అంటే నా దగ్గరకు వస్తే ఈ 41 రోజు కూడా మాలేసి వాళ్ళకి భిక్ష దగ్గర అన్ని సౌకర్యాలు నేను కల్పిస్తాను. ఎవరైనా పేదవారు అయిన వారే, ఇంకెవరైనా ఇంకేం లేదైతే లేదు నేను చేయలేను. బాగా పేదవారు అయితే ఎంక్వైరీ చేస్తాను. 41 రోజు మా ఖర్చులతో అతనికి మాలేయించి తెలుగు దుర్గమ్మ దేవత దగ్గర తీసుకుని వెళ్తాం. ఈ చుట్టుపక్కల ఎవరైనా నాతవలస టు విజయనగరం ఎవరు వచ్చినా పర్వాలేదు నెక్స్ట్ మాల వేసేటప్పటికి. అందరికీ నమస్కారం అండి. నేను భవానీ మాలలో 41 రోజు దీక్ష చేసుకొని నేను కింద సంవత్సరం పాదయాత్రతో వెళ్ళాను. ఈ భవానీయాలు మన సొలంపేట దగ్గర మింగినపల్లి ఉంది కదా, మింగినపల్లి భవానీ గురు భవానీ మాట దగ్గర 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. కానీ ఆ భవానీ ఒకటి అనుకున్నారు, కనీసం నా చుట్టుపక్కల ప్రజలకి నా వంతు సాయంగా దుర్గమ్మ మాలేసి ఆసారం అవ్వాలని అతనైతే సొంతగా సంకల్పం పెట్టుకున్నారు. అది మన విజయవాడ దుర్గమ్మ తల్లికి ఇటుపక్క నాతవలస నుండి ఇటుపక్క విజయనగరం వరకు ఎవరైనా మాలేస్తే ఇక్కడ ఉండడానికి 41 రోజు మొత్తం బిల్డింగ్ని టోటల్గా కడుతున్నారు. కానీ కట్టేది ఒక్కరి కోసం కాదు, ఆలూరు ప్రజల కోసం కాదు, కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా రావచ్చు. అని ఒక పేదవాళ్ళలో ఎవరైనా మాలేస్తే కొండకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి మాలేసుకొని ఈ 41 రోజు కూడా అతని అరేంజ్మెంట్లు అన్నీ చేద్దామని ఒక మామూలు మధ్యతర కుటుంబం ఎత్తే కానీ ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు. నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ గురువులతో ప్రయాణం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కింద సంవత్సరం పాదయాత్ర చేసేటప్పుడు చాలా సపోర్ట్ చేశారు. ఇతను మా మాయగారు మాట. ఇతను కూడా నాకు మీకు వీడియోలో చూసి ఉంటారు చాలా వరకు. ఇతను కూడా మా 41 రోజు దీక్షలో నా విజయవాడ పాదయాత్రలో కూడా బాగా హెల్ప్ చేశారు. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది 100 మంది ఒకేసారి ఇందులో పూజ చేసుకొని ఉండొచ్చు. చాలా పెద్ద బిల్డింగ్ మాట ఇది. ఇది ఇటుపక్క నది కూడా ఉంది, అటుపక్క రోడ్డు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎవరు భక్తులు వచ్చి వెళ్ళడానికి కూడా బాగుంటుంది. కానీ ఇటుకు కూడా ఇతనే అంత సొంత ప్లేసు, సొంత మనీతోనే మొత్తం అంతా కడుతున్నారు. మీ వంతు సాయంగా ఏదైనా ఈ ఆలయంలో మీరు కూడా ఏదైనా ఒక పాల్గొనాలనుకుంటే మాత్రం ఈ పైన స్క్రీన్ మీద ఉన్న నెంబరు గురుభవానిదే. మీరు ఏ వివరాలు కావాలన్నా, అలాగే మీరు ఈ సంవత్సరం మాలేయాలన్నా, ఏ వివరాలు కావాలన్నా, ఈ గుళ్ళకి మీరు ఏదైనా డొనేషన్ చేయాలనుకున్నా ఈ స్క్రీన్ మీద నెంబర్, ఫోన్పే నెంబరు, అలాగే గురువు గారిదే నెంబర్ మాట. నాది కాదు, ఇతందే. గురువు మొత్తం ఈ బిల్డింగ్ అంతా ఈ పీఠానికి అతనే మెయిన్. అతను గురుభవాని గారు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళి ఇంకా చుట్టుపక్కల ప్రజలకు ఎక్కువ సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.